స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. అరే హ్యాపీ బర్త్డే టు యు. ये बड़े बड़ा ये कार्ड कंडिटाड ये कार्ड बड़ा ये वीडियो हैप्पी बर्थडे कंटर तू. अरे ये कर दे हैप्पी बर्थडे की हम फुल హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. నాకైతే ప్రస్తుతం కొంచెం హెల్త్ బాగాలేదు, అంటే జలుబు, దగ్గు, లైక్ బ్యాక్ పెయిన్ అండ్ ఈ నెక్ సైడ్ పెయిన్ చాలా వస్తుంది. అంటే ఓవర్ డ్రైవింగ్ వల్ల ఈ నెక్ పార్ట్ ఏదో ఉందో ఇది చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. సో చూద్దాం, ఏదో ఒకటి చేద్దామని. ప్రస్తుతం నేను స్నానం చేస్తా. వాయిస్ కొంచెం చేంజ్ అయింది కదా. నేను స్నానం చేసేసి మనం ఈరోజు కోతిగానంలో దగ్గరికి వెళ్తున్నాం, ఎల్బీనగర్కి. అంటే నా బండి మా అన్నగాడు తీసుకెళ్ళిండు, వాడికి ఎగ్జామ్ ఉందంట ఈరోజు. సో దానికోసం వాడు బండి తీసుకెళ్ళిండు. మనకి ఈరోజు వర్క్ వెళ్ళలేదు. సో మెట్రోకి వెళ్దాం. సో ఫస్ట్ స్నానం చేసి రెడీ అవ్వం. అండ్ నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారంట. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళు నాకు కాల్ చేసి చెప్తున్నారు, నాకు వచ్చేవి 20-30 వ్యూస్లే అయినా సరే, కానీ ఆ 20-30 మందిలో 2-3 నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. అంటే వాళ్ళు నాకు కాల్ చేసి చెప్తున్నారు, నువ్వు ఎలా చేసుకుంటున్నావు, ఇలా మేము కెమెరా ముందు రాలేకపోతున్నాం, కెమెరా ముందు మేము మాట్లాడలేకపోతున్నాం, ఎవరేమనుకుంటారో అన్న భయం లోపల, ఒక యాంగ్జైటీ. సో నువ్వెలా చేసుకుంటున్నావు, మేము కూడా అలా చేయాలనుకుంటున్నాం, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీలా మేము కూడా చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని కొంతమంది నన్ను కాల్ చేసి అడుగుతున్నారు. వాళ్ళకు కూడా నేను అడ్వైస్ ఇస్తున్నా. సో మీకు నేను చెప్పేది ఒక్కటే, ఎవరు ఏమనుకుంటారో అది మీకు అనవసరం, అది వదిలేయండి. అండ్ ఇంకోటి, కొంతమంది ఉంటారు, ఆ వీడియో బాగాలేదు, ఈ వీడియో బాగాలేదు, ఈ పాట బాగాలేదు, ఆ పాట, అలాంటి వాళ్ళ మాటలు వినకండి. ఓకే, వాళ్ళకి అంత తెలుసుంటే ఈ పార్టీకి ఒక రాజమౌళి స్టేజ్లో ఉండేవాళ్ళు. మొంగులో వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి. మీకెంత తెలుసో వాళ్ళకు కూడా అంతే తెలుసు. కాకపోతే వాళ్ళ గురించి వాళ్ళు డప్పు కొట్టుకుంటారు అంతే, మిగతా అదేం లేదు. మీకు అనిపిస్తుందో, మీకు ఎలా అనిపిస్తుందో అదే చేయండి. ఓకే, అండ్ మీరు ఒక మంచి వీడియోని వెతికే ప్రాసెస్లో ఒక బ్యాడ్ వీడియో కూడా పోస్ట్ చేయట్లేదు. మీరు అర్థమవుతుందా? మీరు మంచి వీడియో అనుకోకండి, అది చెత్త వీడియో అయినా సరే పెట్టేయండి, ఏదో రోజు అదే ఒక గుడ్ వీడియో అవుతుంది. ఓకే, మనం స్నానం చేద్దాం, తర్వాత మాట్లాడతాం. అయిపోయింది ఇక వెళ్దాం. మనం ర్యాపిడో బుక్ చేద్దాం, బైక్ బుక్ చేసి వెళ్దాం. వచ్చే వరకు కొంచెం దూకుందాం, ఓకేనా? ర్యాపిడో బుక్ చేశా, కానీ ఎవరు రైడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. డిస్టెన్స్ పెద్దగా లేదు కదా, దగ్గరనే ఒక 2-2.5 కిలోమీటర్ దగ్గరనే ఉంటుంది. సో దానివల్ల చిన్న రైడ్ కదా, దానివల్ల ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. నడుచుకుంటూ వెళ్దాం. అక్కడ ముందు ఆటోలు ఉంటాయి, ఆడికి వెళ్ళి ఆటోలు కడిగి చూద్దాం. డబ్బు మాత్రం తప్పాంచి. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నా అంటే, నాకు ఒక్కటే ప్లేస్లో ఉండబుద్ధి కాదు. ఎక్కడికన్నా వెళ్ళాలి, పరిగెడుతూ ఉండాలి, ఎక్కుతూ దిగుతూ పడుతూ లేస్తూ చిల్లు ఉండాలి లైఫ్. అందుకే ఇక వాళ్ళ దగ్గరికి ఉంటే ఇక చాలా రోజులైంది వాళ్ళని కలిసి కూడా. సో అందుకే వెళ్తున్నా, చూద్దాం. మెట్రో దగ్గరకు వచ్చా సార్. నేను ఇందాక ఆటోలో వచ్చా, చెప్తా, కొంచెం టికెట్ తీసుకొని చెప్తా. తీసుకున్న టికెట్ నేను అక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చా. అక్కడ నుంచి ఆటో దొరికింది, ఆటో ఎక్కువ వచ్చేసా. అక్కడ నుంచి మెట్రో వరకు 20 రూపీస్ తీసుకున్నాడు ఆటో ఆయన. సో నేను ఇందాక ర్యాపిడోలో వచ్చేసి రైడ్ బుక్ చేశా కదా, దాంట్లో 60 రూపీస్ చూపించింది. దానికి దీనికి ఎంత తేడా ఉంది. మధ్య కోచెస్ లో
సీట్లను కేటాయించింది. ప్రయాణికులు మరియు తమ సీట్లను అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. సో ఫైనలీ ఎల్బీ నగర్కి రీచ్ అయిపోయా. కోతిగాడికి కాల్ చేశాను, వాడు వస్తున్నాడు. సో వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారనమాట, కరణ్ గాడు కోతిగాడు. వెహికల్స్ ఒకటి దాటనీయట్లేదు, చేయడానికి కానీ ఇలా ఛార్జింగ్ వేసుకొని బ్లాక్ తీయడానికి ఇబ్బందిగా ఉంది కొంచెం. అంటే వైర్ కేబుల్ సరిపోవట్లేదు, కేబుల్ చిన్నగా ఉంది, ఇలా పైకి చేయాల్సి వస్తుంది ఫోన్. సో అలా ఇక్కడనే ఉన్నది కదా వాళ్ళగా. దాపెట్టుకుంటున్నాడు ముఖం. ముగ్గురిని నన్ను జొమాటో, నేను మంచిగా పడుకున్నోడిని పిలిచి జొమాటో చేపిస్తారు ఇక్కడ. ముగ్గురు వాడు ఒక్కడిదే కానీ ముగ్గురే వెళ్తున్నాం ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి. గమ్మత్తున్నాడు వీటితోటి. జొమాటో చేసేది వీడు ఒక్కడు, కానీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తుంది మేము ముగ్గురం. వాళ్ళు ఆర్డర్ తీసుకునే వాళ్ళు షాక్ అయిపోవాలి ముందు చూసి. వెళ్తున్నాడు ఆర్డర్ ఇవ్వడానికి, ఇదే హోటల్. ఆర్డర్ ఇచ్చొస్తాడు, మేము అక్కడ వెయిట్ చేస్తాం. గొంతు మొత్తం పట్టుకుంది కదా నాది. ఫోన్ చూడడానికి వచ్చాం ఇప్పుడు. యూ హ్యావ్ టు చూస్ ఎ ఫోన్స్. మనోడు ఇది తీసుకుంటాడంట, 17 Pro. ఇప్పిస్తారా ఎవరన్నా నాకు? ఇది సాఫ్ట్వేర్ జాబ్ చేయబోతున్నాడు మనోడు, అందుకే ట్యాబ్ చూస్తున్నాడు. తీసుకుంటాడంట ల్యాప్టాప్. ఏమన్నా అర్థమవుతుందా దాంట్లో? చూపిస్తా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకో, చూపిస్తా ఎంత బాగుందో తెలుసా. అక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు మొత్తం టీవీలే. ఇంత పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి చూడండి. ఈ టీవీ ఏదైతే ఉందో దాని క్వాలిటీ బాగుంది, జబర్దస్త్. ఎన్ని టీవీలు ఉన్నాయి ఇక్కడ. బాయ్, ఇండియాస్ #1 హీరో. మా బ్రదర్ ఇక్కడనే పనిచేస్తాడు, లోపల ఉన్నాడు అనుకుంటా. నేను వీడియో తీసే ఫోన్, రోజు నేను వీడియో తీసే ఫోన్ ఇది రియల్మీ C65 ఇప్పుడు నేను వీడియో తీసేది మా ఫ్రెండ్ గారి ఫోన్తో, మోటరోలా. సో వాడు ఇచ్చాడు నాకు, నా ఫోన్లో వీడియో ఎలా వస్తుందో చూడు అని. సో వాడి ఫోన్తో రికార్డ్ చేస్తున్నాం. నా ఫోన్లో బెటర్ ఉందా, ఈ ఫోన్లో బెటర్ ఉందో కామెంట్ చేయండి. క్వాలిటీ అండ్ వీడియో కలర్ గ్రేడింగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. సో ప్రస్తుతం టీ వచ్చేసింది, తీసుకొచ్చాడు మనోడే, తాగుదాం. మేము ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు దీంట్లో పనిచేసినాం, మాంగళ్య. అదే ఈరోజు ఇక్కడ టీ తాగడానికి వచ్చాం. మేము ముగ్గురమే, వీడు, కోతిగాడు, నేను, ఇంకా మనోడు. మేము ముగ్గురం ఫస్ట్ హైదరాబాద్ వచ్చి దీంట్లో పనిచేసినాం. ఈరోజు 2-3 years అయిపోయాయి
3 years ఆరామ్సే అయిపోయాయి. ఈ రోజు ఇక్కడ వచ్చి టీ తాగుతాం. కానీ ఏదో రోజు ఒక్క రోజు వస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది. ఆ రోజు గట్టి కొడతాం. కానీ దానికి ఆ టైంకి ఈ టైంకి చాలా తేడా ఉంది. చాలా అంటే చాలా తేడా ఉంది. చూద్దాం. వన్స్ టైం అయితే చేంజ్ అవుతుంది పక్కా. అది అయితే కాన్ఫిడెంట్గా చెప్పగలను. టైం చేంజ్ అవుతుంది, చేంజ్ చేస్తా. బ్లాగ్ తీస్తుండు మనోడు. కెమెరా క్వాలిటీ మాత్రం అదిరిపోయింది కదా, భలే వస్తుంది. అంటే నా ఫోన్ కన్నా చాలా అంటే చాలా 100 times బెటర్. సో మనం ఆర్డర్ తీసుకున్నాం కదా, అక్కడ ఆర్డర్ తీసుకొని వెళ్ళాము. అంతలో మధ్యలో కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేసేసారు. ఏమైందో ఏంటో తెలియదు కానీ ఇక ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటే మేము ఇక ఇక్కడికి వచ్చాం. మంచిగా ఒక గార్డెన్ ఉంది ఇక్కడ. సో అవుట్ సైడ్ వచ్చి కొంచెం అంటే చాలా రోజులు అది కలిసి కొంచెం ఎంజాయ్ చేసి అందుకే ఇక్కడ వచ్చేసాం. కేక్ మాత్రం వేరే లెవెల్ సూపర్ ఉంది. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు గట్టిగా మంచిగా చేద్దామని. చూద్దాం ఇక వాళ్ళని కూడా. మనోడు కోతిగాడు వాడి టాలెంట్, వాడి దగ్గర ఉన్న టాలెంట్ మొత్తం ఉపయోగించి ఏదో చేస్తున్నాడు. చూద్దాం. అండ్ క్వాలిటీ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉందో నాకు చెప్పండి. మనం కూడా మీకు బెస్ట్ అనిపిస్తే ఇలాంటి ఫోన్ తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. హ్యాపీ బర్త్డే టు యు. ఏ బర్త్డే బడా ఏ కార్ड कंडिताड़ ए कार्ड रे बड़ा ए वीडियो हैप्पी बर्थडे कंड्र तू. अरे के करे हैप्पी बर्थडे की हम फुल హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ అయితే చాలా బాగుంది. పుకారును ఓం భీం భీం కాం क्या ही तरह की हैप्पी बर्थडे టు యు. వాడే తినేస్తున్నాడు రా బాబోయ్. अरे वो रियाज मारिया ఓరి యారి.